మన హార్ట్ మన బాడీ అంతటికీ బ్లడ్ ద్వారా ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ని పంపిస్తుంది. రక్తనాళాల ద్వారా ఎప్పుడైతే బ్లడ్ అనేది మన బాడీ ద్వారా ప్రవహిస్తుందో ఆ టైంలో అది బ్లడ్ వెజల్స్లోని వాల్స్ మీద ఫోర్స్ క్రియేట్ చేస్తుంది. దానిని బ్లడ్ ప్రెషర్ అని అంటారు. ఈ ఫోర్స్ అనేది ప్రతి హార్ట్ బీట్కి పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి బ్లడ్ ప్రెషర్లో 2 రకాలు ఉంటాయి. అందుకే బీపీని 2 నెంబర్లతో సూచిస్తారు. మన గుండె సంకోచించినప్పుడు లేదా కొట్టుకున్న సమయంలో బ్లడ్ రక్తనాళాల్లోకి పంపించబడుతుంది. ఆ సమయంలో కొంచెం ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. దీనిని సిస్టోలిక్ ప్రెషర్ అని అంటారు. నార్మల్గా మన సిస్టోలిక్ ప్రెషర్ 120 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ ఉంటుంది. అలాగే గుండె 2 సార్లు కొట్టుకోవడానికి మధ్యలో అంటే 2 బీట్స్ మధ్యలో మన హార్ట్ రిలాక్స్ అయినప్పుడు బ్లడ్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. దానిని డయాస్టాలిక్ ప్రెషర్ అని అంటారు. ఇది నార్మల్గా 80 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ ఉంటుంది. కాబట్టి ఈ 120/80ని నార్మల్ బ్లడ్ ప్రెషర్గా చెప్తారు. సో దీనిలో పై నెంబర్ సిస్టోలిక్ ప్రెషర్ని, క్రింద ఉన్న నెంబర్ డయాస్టాలిక్ ప్రెషర్ని సూచిస్తాయి. అయితే అందరికీ రోజంతా ఎగ్జాక్ట్గా 120/80 బ్లడ్ ప్రెషర్ ఉండాలని రూల్ ఏమీ లేదు. మనం రోజువారీ చేసే పనులను బట్టి ఈ బ్లడ్ ప్రెషర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకి చాలా యాక్టివ్గా ఉన్న టైంలో కానీ లేదా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్న టైంలో గుండె వేగంగా కొట్టుకుంటుంది అండ్ బ్లడ్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టెంపరీగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అలాగే రెస్ట్ తీసుకుంటున్న టైంలో లేదా రాత్రి సమయాలలో బీపీ తక్కువగా ఉంటుంది. ఇలా ఈ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ రేంజ్ అనేది 90 to 120 వరకు, అలాగే డయాస్టోలిక్ ప్రెషర్ రేంజ్ అనేది 60 to 80 వరకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది నార్మల్ రేంజ్. కానీ ఎవరికైనా తరచుగా లేదా చాలా కాలం పాటు సిస్టోలిక్ ప్రెషర్ 140 కన్నా ఎక్కువగా లేదా డయాస్టాలిక్ ప్రెషర్ అనేది 90 కన్నా ఎక్కువగా ఉంటే దానిని హై బ్లడ్ ప్రెషర్ అని లేదా హైపర్ టెన్షన్ ఆర్ హై బీపీ అని అంటారు. అమెరికన్ గైడ్లైన్స్ ప్రకారం 130/80 కన్నా ఎక్కువగా ఉంటే దానిని హైపర్ టెన్షన్గా చెప్తారు. అదే యూరోపియన్ గైడ్లైన్స్ ప్రకారం 140/90 కన్నా ఎక్కువగా ఉంటే దానిని హైపర్ టెన్షన్ అని చెప్తారు. హై బ్లడ్ ప్రెషర్ అంటే దాని అర్థం మన గుండె రక్తాన్ని బాడీ అంతా పంపడానికి ఎక్కువ కష్టపడుతుందని. కాబట్టి అటువంటప్పుడు మనం వెంటనే జాగ్రత్త పడాలి. అలాగే బ్లడ్ ప్రెషర్లో సిస్టోలిక్ ప్రెషర్ 90 కన్నా తక్కువ, డయాస్టాలిక్ ప్రెషర్ 60 కన్నా తక్కువగా ఉంటే దానిని లో బ్లడ్ ప్రెషర్ లేదా హైపోటెన్షన్ అని అంటారు. ఈ హైపర్ టెన్షన్ లేదా హై బీపీ ఉంది అని నోటీస్ చేయడానికి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. బీపీ ఉన్న వాళ్ళలో సగం మందికి బీపీ ఉందని కూడా తెలియదు. ఇదే ఇక్కడ అసలైన ప్రాబ్లం. అందుకే బీపీని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. కానీ బీపీ ఉన్నప్పుడు దానిని గుర్తించి జాగ్రత్త పడకపోతే అది సీరియస్ మెడికల్ కండిషన్స్కి దారితీస్తుంది. ముఖ్యంగా హైపర్ టెన్షన్ 2 రకాలు. నెంబర్ 1 ప్రైమరీ హైపర్ టెన్షన్ ఆర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. ఇది మన బాడీలో మరే ఇతర మెడికల్ కండిషన్స్కి సంబంధం లేకుండా ఉంటుంది. వంశపారపర్యంగా కానీ, ఏజ్ పెరగడం వలన, మన డైట్ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ టైప్ హైపర్ టెన్షన్ వస్తుంది. ఆల్మోస్ట్ 90 to 95% మందికి ఉండేది ఈ ప్రైమరీ హైపర్ టెన్షనే. నెంబర్ 2 సెకండరీ హైపర్ టెన్షన్. మన బాడీలో ఉన్న ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్, మెడికల్ కండిషన్స్ వల్ల ఈ సెకండరీ హైపర్ టెన్షన్ వస్తుంది. అంటే ఒక పర్సన్కి థైరాయిడ్, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఏవైనా ఉన్నా, లేదా స్లీప్ అప్నియా అంటే కొంతమందిలో నిద్రపోతున్న సమయంలో శ్వాస ఆగిపోతుంది, మళ్ళీ కొంతసేపటి తర్వాత స్టార్ట్ అవుతుంది. అటువంటి వారిలో ఈ టైప్ హైపర్ టెన్షన్ డెవలప్ అవడానికి అవకాశం ఉంది. 5 to 10% బీపీ కేసెస్ ఈ సెకండరీ హైపర్ టెన్షన్కి చెందినవే. ఇప్పుడు మనం అసలు బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది, అది మన బాడీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూద్దాం. మన బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు కూడా రబ్బర్ బ్యాండ్స్ లాగా ఎలాస్టిసిటీని కలిగి ఉంటాయి. ప్రతి హార్ట్ బీట్కి మారుతూ ఉండే బ్లడ్ ప్రెషర్కి తగ్గట్టుగా అవి కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ అంటే సంకోచం, వ్యాకోచం చెందుతూ ఉంటాయి. అయితే ఏజ్ పెరగడం, బాడీలో ఫ్యాట్ ఎక్కువగా ఉండడం, స్మోకింగ్ చేయడం, ఆల్కహాల్ తీసుకోవడం, సరైన డైట్ తీసుకోకపోవడం, బాడీకి యాక్టివిటీ లేకపోవడం, ఈ కారణాల వల్ల మెల్లమెల్లగా రక్తనాళాల యొక్క ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది. సో బ్లడ్ వెజల్స్ వాల్స్కి ఫ్లెక్సిబిలిటీ ఉండదు. దానివలన బ్లడ్ పంప్ అవుతున్నప్పుడు ప్రెషర్ పెరుగుతుంది. ఇదే బ్లడ్ ప్రెషర్ పెరగడానికి కారణం అవుతుంది. ఈ బ్లడ్ ప్రెషర్ వల్ల బ్లడ్ వెజల్స్లోని లోపల గోడల మీద చిన్న చిన్న పగుళ్ళు ఏర్పడతాయి. ఈ పగుళ్ళు ఏర్పడిన చోట ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. దీనిని ప్లాక్ అని అంటారు. ఇలా కొవ్వు పేరుకుపోవడం వల్ల ఆ రక్తనాళంలో రక్తం ప్రవహించే మార్గం అనేది మరింత చిన్నగా మారిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. ఒక్కొక్కసారి ఈ ప్లాక్ కూడా రప్చర్ అవ్వడం, డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అటువంటప్పుడు అక్కడ బ్లడ్ క్లాట్ అయిపోయి పూర్తిగా రక్తనాళాన్ని మూసివేస్తుంది. దానితో బ్లడ్ ఫ్లో అవ్వదు. దీనివల్ల రక్తం చేరుకొని భాగాలు డ్యామేజ్ అయిపోతాయి, లేదా బ్లడ్ వెజల్స్లో ప్రెషర్ పెరిగిపోయి రక్తనాళాలు పగిలిపోతాయి. ఈ బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవడం అనేది బ్రెయిన్లో జరిగితే స్ట్రోక్ రావడం, దీనిని బ్రెయిన్ అటాక్ అని కూడా అంటారు. హార్ట్లో ఏర్పడితే హార్ట్ అటాక్ రావడం, కిడ్నీలో ఏర్పడితే కిడ్నీ ఫెయిల్యూర్స్ అవ్వడం జరుగుతుంది. అందుకే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ సమస్యలు, కంటి చూపు కోల్పోవడం, ఓల్డ్ ఏజ్లో మెమరీ లాస్ అవ్వడం వంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చికిత్స కన్నా నివారణ మేలంటారు.
ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత బాధపడడం కంటే రాకుండా జాగ్రత్త పడడం ఎంతో మేలు. కాబట్టి ఈ బ్లడ్ ప్రెషర్ అనేది రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. బీపీకి లైఫ్ స్టైల్తో చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలి. ఆహారంలో సాల్ట్ని తగ్గించడం, సరిపడా నిద్రపోవడం, స్మోకింగ్ డ్రింకింగ్ చేయకపోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం ధ్యానం, ప్రాణాయామం చేయడం, రోజుకు 30 to 45 మినిట్స్ వాకింగ్ చేయడం, వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవడం, జంక్ ఫుడ్స్, ప్రాసెసింగ్ ఫుడ్స్ని తగ్గించి హెల్దీ ఫుడ్ తినడం, బాడీని యాక్టివ్గా ఉంచడం చేయాలి. వీటితో పాటు 20 సంవత్సరాల కన్నా పైబడిన వారు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోవడం మంచిది. 40 సంవత్సరాల తర్వాత నుండి, అలాగే ఒకవేళ మన ఫ్యామిలీలో ఎవరికైనా హై బ్లడ్ ప్రెషర్ ఉన్నట్లయితే ఎవ్రీ ఇయర్ బ్లడ్ ప్రెషర్ని చెక్ చేయించుకోవాలి. ఒకవేళ హైపర్ టెన్షన్ వచ్చినంత మాత్రాన భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఈ పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే హెల్దీ బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేయవచ్చు, అలాగే రాకుండా కాపాడుకోవచ్చు.